నమస్కారం. సోషల్ మీడియా ప్రపంచంలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. ఎందుకు ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్లు హైదరాబాద్ నుంచే ఎదుగుతున్నారు? అదే సమయంలో విజయవాడ, విశాఖపట్నం నగరాల నుంచి ఎందుకు అదే స్థాయి విజిబిలిటీ కనిపించడం లేదు? ఇది టాలెంట్ సమస్య లేక ఎకోసిస్టమ్ సమస్య? ఈ రోజు మనం డేటా ఆధారంగా విశ్లేషిద్దాం. మొదటిగా చూడాల్సింది ఎకోసిస్టమ్. హైదరాబాద్ ఒక మల్టీ లేయర్డ్ మీడియా సిటీ. ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టివిటీ, యాడ్ ఏజెన్సీలు, పిఆర్ నెట్వర్క్స్, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు, ఈ మొత్తం వ్యవస్థ ఒకే నగరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో బ్రాండ్ ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, లైవ్ షోస్ ఇన్ఫ్లుయెన్సర్లకు రెగ్యులర్ ఎక్స్పోజర్ ఇస్తాయి. హైదరాబాద్ లో ఐటీ కారిడార్, స్టార్ట్అప్ కల్చర్, మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. బ్రాండ్స్ తమ మార్కెటింగ్ బడ్జెట్ ను ప్రధానంగా మెట్రో మార్కెట్ లో ఖర్చు చేస్తాయి. విజయవాడ, విశాఖలో లోకల్ బిజినెస్ ప్రాధాన్యత, బ్రాండ్ యాక్టివేషన్ తక్కువ, డిజిటల్ కొలాబరేషన్ అవకాశాలు పరిమితం. దీంతో అక్కడి క్రియేటర్లు పెద్ద స్కేల్ కి వెళ్లడానికి కష్టపడుతున్నారు. హైదరాబాద్ లో యువత శాతం ఎక్కువ, మల్టీలింగ్వల్ ఆడియన్స్ ఉంది. ట్రెండ్స్ వేగంగా వైరల్ అవుతాయి. చిన్న నగరాల్లో ఆడియన్స్ యాక్టివ్ గా ఉన్న థియేటర్ కమ్యూనిటీ విస్తరణ మందగిస్తుంది. మెట్రో సిటీల్లో ఇన్ఫ్లుయెన్సర్ మీటప్లు, వర్క్ షాప్లు సాధారణం. ఒక వైరల్ వీడియో తర్వాత కొలాబ్ అవకాశాలు, క్రాస్ ప్రమోషన్, మీడియా కవరేజ్ వెంటనే వస్తాయి. ఇది చిన్న నగరాల్లో ఇంకా వ్యవస్థీకృతంగా లేదు. హైదరాబాద్ లో సోషల్ మీడియాను పూర్తి స్థాయి కెరియర్ గా చూసే యువత ఎక్కువ. విజయవాడ, విశాఖలో స్టేబుల్ జాబ్ మెంటాలిటీ, ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఇవి ప్రభావితం చేస్తాయి. మొత్తానికి ఇది టాలెంట్ లోపం కాదు, ఇది ఎకోసిస్టమ్ అండ్ మార్కెటింగ్ డైనమిక్స్. హైదరాబాద్ కు ఉన్న అడ్వాంటేజ్ నెట్వర్క్, బ్రాండ్ యాక్సెస్, మీడియా సపోర్ట్. అయితే డిజిటల్ ప్రపంచంలో భౌగోళిక పరిమితులు క్రమంగా తగ్గుతున్నాయి. సరైన స్ట్రాటజీ, కన్సిస్టెన్సీ, కంటెంట్ క్వాలిటీ ఉంటే విజయవాడ, విశాఖ నుంచి కూడా జాతీయ స్థాయి క్రియేటర్లు రావచ్చు. మీ అభిప్రాయం ఏంటి? చిన్న నగరాలకు మరింత అవకాశాలు రావాలంటే ఏ మార్పులు అవసరం? కామెంట్ చేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.